ఓం శాంతి 18/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు నేను ఎవరి బిడ్డ అనే స్మృతిలో సదా ఉండాలి. ఒకవేళ తండ్రిని మర్చిపోతే సుఖం మాయం అవుతుంది. గొప్ప పదవుల్లో ఉండేవారు లౌకికంగా వారు నష ఖుషీలో ఉంటారు. వారి పిల్లలు కూడా నేను ఎలాంటి తండ్రి బిడ్డను, నేనెంత గొప్ప అనే టీవీలో నషాలో ఖుషీలో ఉండేకి వీలవుతుంది. అలా అనుకున్నప్పుడు ఒకవేళ వారు అలా అనుకోకపోతే ఆ ఖుషి ఉండదు, ఆ గొప్పతనం అనుభవము కాదు. అలాగే మనం కూడా నేను ఎవరి బిడ్డ అనేది ఒక్కటి యోచన చేయగలిగితే సదా అతీంద్రియ సుఖంలో ఉంటాం. ఒకవేళ మర్చిపోతే ఆ విషయాన్ని సుఖం మాయమవుతుంది. బాబా బాబా అనొచ్చు, కానీ బాబా అంటే ఎవరు అనేది గుర్తు ఉండాలి. ప్రశ్న: తండ్రిని మిలనం చేసిన ఖుషి ఎటువంటి పిల్లలకు స్థిరంగా ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడించారో, ఎవరైతే తండ్రి స్మృతిలోనే ఉండేందుకు శ్రమ చేస్తారో, ఏ దేహధారిని స్మృతి చెయ్యరో వారికి స్థిరమైన ఖుషి ఉంటుంది. దేహధారుల స్మృతి ఉంటే చాలా ఏడవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడు ఏడవరు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మేము అనంతమైన తండ్రి పిల్లలము అనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మర్చిపోతే మీకు మీరే ఏడుస్తారు. చీచీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతిలో ఉన్నందున అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖం మాయమవుతుంది. మేము బాబా పిల్లలము అని ప్రతి క్షణము గుర్తు ఉండాలి. లేకుంటే మిమ్మల్ని మీరే ఏడ్పించుకుంటారు. నేను బాబా బిడ్డ అనుకుంటే ఏడ్చే మాటే ఉండదు. అంటే అలాంటి పరిస్థితులు రావు, వస్తాయి, కానీ మనము ధైర్యంగా ఎదుర్కొంటాం. బాబా ఉన్నారు నా జతలో, ఎంత ఖుషీగా పరిస్థితులను పారద్రోలేకి వీలవుతుంది. అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖమే మాయమవుతుంది. మిమ్మల్ని మీరే ఏడ్పించుకుంటారు అంటున్నారు బాబా. అందరూ భగవంతుడి పిల్లలే. అందరూ ఓ బాబా, ఓ బాబా, ఓ పరంపిత పరమాత్మ రక్షించండి అని అంటారు. కానీ తండ్రి ద్వారా ఎప్పుడు రక్షింపబడతారో ఎవ్వరికీ తెలియదు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తండ్రి నుండి మనకు ముక్తి, జీవన్ముక్తి ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వారు భగవంతుడు కణ కణంలో ఉన్నాడు అని అనేశారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. ఆ తండ్రి అత్యంత ప్రియమైన వారు. వారికంటే ప్రియమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి తండ్రిని గురించి తెలుసుకోకుండా ఉండడం చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? వారు ఎవరు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు ఎంతో తెలివిహీనులుగా అయ్యారు. మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు? ఇది నా జన్మభూమి అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తాను. కానీ మనుషులు 40,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం పూర్తి అయినప్పుడు వస్తారు అని అంటారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపిస్తారు. త్రిమూర్తి మార్గము అనే పేరు కూడా ఉంచుతారు బిల్డింగులకు. కానీ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు, విష్ణు శంకరులు ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారో ఏమాత్రం తెలియదు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. తండ్రి రచయిత. ఇదంతా వారి గొప్ప రచన. ఎంతో బేహద్దు నాటకం. ఇందులో లెక్కలేనంతమంది మనుషులున్నారు.
ఇప్పటికి 5,000 సంవత్సరాల ముందు సత్యుగం ఉన్నప్పుడు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు ఏ ఇతర రాజ్యము ఉండేది కాదు. భగవతి అనే శ్రీ లక్ష్మిని, భగవంతుడు అనే శ్రీ నారాయణ్ణి అంటారు. సీతారాములను కూడా భగవాన్ రాముడు అని, భగవతి సీత అని అంటారు. భగవాన్ నారాయణ, భగవతి శ్రీ లక్ష్మి ఎక్కడి నుండి వచ్చారు? రాజ్య పాలన చేసి వెళ్ళిపోయారు. కానీ వారి జీవిత కథ ఒక్కరికి కూడా తెలియదు. ఓ భగవంతుడా, దుఃఖహర్త, సుఖకర్త అని పాడుతూ ఉంటారు. వారు దుఃఖహర్త, సుఖకర్తగా ఎలా అయ్యారో, అందరికీ ఎటువంటి సుఖమునిచ్చారో, అందరి దుఃఖాన్ని ఎప్పుడు హరించారో మొదలైన విషయాలేవి కొద్దిగా కూడా తెలియదు. ఎవ్వరి బుద్ధికి తోచదు. పిల్లలైన మీరిప్పుడు భగవతి లక్ష్మి, భగవాన్ నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అంతేకాక భగవతి సీత, భగవాన్ రాముడిగా కూడా అవుతారు. సత్యుగంలో 8 జన్మలు పూర్తి చేసిన తర్వాత సీతారాముల రాజ్యంలోకి వస్తారు. 21 జన్మలకు అనంతమైన రాజ్యాన్ని మీరిక్కడ స్థాపన చేస్తున్నారు. మీరు భగవతి భగవాన్గా స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. స్వర్గమేమి ఆకాశంలో లేదు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పూర్తిగా అల్పబుద్ధి కలవారిగా తయారయ్యారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు, కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు అందరూ స్వర్గంలోకి వెళ్తారా? లేదు. వారు తర్వాత వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. కావున వారు స్వర్గంలోకి ఎలా వస్తారు? స్వర్గమని దేనినంటారో కూడా వారికి తెలియదు. సన్యాసులైతే జ్యోతిలో జ్యోతి కలిసిపోయింది అని అంటారు. కొంతమంది నిర్వాణ ధామానికి వెళ్తాము అని అంటారు. నిర్వాణంలో కూడా లోకముంది కదా, పరంధామం అది. అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే మాటే లేదు. జ్యోతిలో కలిసిపోతే, ఐక్యమైపోతే ఆత్మలే సమాప్తమైపోతాయి. ఆటనే సమాప్తమైపోతుంది. ఈ డ్రామా నుండి ఈ ఆత్మ కూడా విడుదల పొందలేదు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. పాట అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. జీవన్ముక్తి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పరమాత్మలంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రి అంటున్నారు, మీ ముఖాలు మనుషులవి. ఈ దేవతలు కూడా ఇవే ముఖాలే కలిగి ఉండేవారు. సత్యుగం ప్రారంభంలో దేవతలు ఉండేవారు. వారి రాజ్యం 2500 సంవత్సరాలు కొనసాగింది. మిగిలిన 2500 సంవత్సరాలలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి. 5000 సంవత్సరాలకు బదులు మనుషులు కల్పవృక్ష ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. మీ మాటలను అర్థం చేసుకునేందుకు కూడా వారు ఇక్కడికి రారు. ఎవరు కల్పక్రితం వచ్చి అర్థం చేసుకున్నారు వారే వస్తారు. మొదట ఇది అందరికీ తెలిపించాలి. 1 హద్దు సన్యాసం. ఇందులో హద్దు సన్యాసులు ఇల్లు తలుపులు వదిలి అడవులలో ఉంటారు. మొట్టమొదట వారు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. ఈ సన్యాసులు కూడా పవిత్రత ఆధారంతో ఈ భారతదేశాన్ని నిలబెట్టారు. భారతదేశానికి సేవ చేశారు. ఈ సన్యాస ధర్మమే లేకుంటే భారతదేశం వికారాలలో పూర్తిగా కాలిపోయేది. అనగా పూర్తిగా పతితమయ్యేది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. వారిలో మొదట పవిత్రతా శక్తి ఉండేది. దానితో భారతదేశానికి సపోర్ట్ ఇచ్చారు. ఈ దేవతల రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది. వీరికి చాలా పెద్ద పెద్ద వజ్ర వైడ్యూర్యాల మహల్లుండేవి. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. లంక, ద్వారకాలు సముద్రంలో మునిగిపోయాయి అని అంటారు. ఇప్పుడు అవి లేనే లేవు. ఇంతకుముందు బంగారు మహల్లు మొదలైనవి ఉండేవి కదా. మందిరాలు మొదలైన వాటిలోని వజ్ర వైడ్యూర్యాలు అతికించి ఉంటే స్వర్గంలో లేనిదంటూ ఏముంటుంది? పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మళ్ళీ వచ్చి తండ్రిని స్మృతి చేయమంటూ ఉన్నారు.
ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి, దాని వలన వికర్మలు వినాశనం అవుతాయి. కానీ ఇది మర్చిపోతారు. వేరే దేహదారుల స్మృతి వచ్చేస్తుంది. దేహదారుల స్మృతి ద్వారా ఏ లాభము లేదు. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి, ఏ దేహధారిని స్మృతి చెయ్యకండి. తల్లి మరణించిన అంటే ఎవరు మరణించినా హల్వా తినండి అంటే తినమని కాదు, ఏమీ ఫీలింగ్లో రాకూడదు అని. ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది. మనము శివబాబా పిల్లలం, వారి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయకుంటే తర్వాత చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యే వారికి ఏడ్చే అవసరమేముంది? మీరు తండ్రిని మర్చిపోతారు, అప్పుడు మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమని బాబా మాటి మాటికి అర్థం చేయిస్తున్నారు. అమరనాథుడు అమరపురంలో ఒక్క పార్వతికి మాత్రమే అమర కథ వినిపించి ఉండరు, చాలామంది ఉండి ఉంటారు. మనుష్య మాతృలందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు పతితులుగా అవ్వకండి, ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా అవ్వండి. అక్కడ స్వర్గంలో ఎలాంటి వికారాలు ఉండవు. అక్కడ కూడా వికారాలు ఉంటే స్వర్గానికి నరకానికి తేడా ఏముంది? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని దేవీ దేవతలను మహిమ చేస్తారు. భగవంతుడు వచ్చి భగవతీలుగా తయారు చేస్తారు. ఒక్క భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. భగవంతుడు ఒక్కరు మాత్రమే భగవతీల రాజధాని అని కూడా గాయనం చేస్తారు. యథా రాజా రాణి తథా ప్రజాగా కూడా అక్కడే ఉంటారు, కానీ భగవతి అని పిలువబడరు. అందుకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఆత్మ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకటి తండ్రిది, రెండవది దాదా. 2 ఆత్మలు ఉన్నాయి కదా. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శివబాబా ఆత్మ పునర్జన్మ లేనిది. తండ్రి ఎప్పుడు పునర్జన్మలు తీసుకోరు. ఒక్కసారి మాత్రమే వచ్చి విశ్వం అంతటినీ పవిత్రంగా తయారు చేసేందుకు మనకు రాజయోగం నేర్పిస్తారు. నేను ఎవరైతే 84 జన్మలు పూర్తి చేసి వచ్చారో వారి శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మశరీరం వీరి అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడను. నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేరణతో ఏదీ జరగదు. కృష్ణ భగవాను వాచ అనటానికి వీలు లేదు. అతడు ఎలా వస్తాడు? అతను సత్యుగపు రాకుమారుడు, 16 కళా సంపూర్ణుడు. తర్వాత త్రేతాయుగంలో 14 కళా సంపూర్ణం. అయితే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి ఎందుకు తీసుకెళ్లారు? వారు మొదట రావాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొదట తండ్రిని స్మృతి చెయ్యండి, లేకుంటే మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తుంది. అత్తిపత్తి చెట్టు ఒకటి ఉంది కదా, చెయ్యి తగలగానే ఆకులు ముడుచుకొని పోతాయి. మీ స్థితి కూడా అలా అవుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే సమాప్తం అవుతారు. చిన్ననాటి రోజులు మర్చిపోరాదు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒకచోట దెబ్బ తగులుతుంది. తండ్రి అంటున్నారు, మీరు నా పిల్లలు కదా. ఈ శరీరం అయితే కామ విషంతో జన్మించింది. అలా జన్మనిచ్చిన వారు లౌకిక తల్లి తండ్రులు, వీరు పారలౌకిక తండ్రి. బ్రహ్మను అలౌకిక తండ్రి అని అంటారు. శరీరానికి హద్దు తండ్రి ఉంటారు, తర్వాత బేహద్దు తండ్రి. ఇప్పుడు ఇతడి లౌకిక కుమార్తె నిర్మల శాంత దాది ఇక్కడే కూర్చొని ఉంది. మొదట ఈమెకు లౌకిక తండ్రిగా ఉండేవాడు, తర్వాత అలౌకిక తండ్రి ఈమెకు కూడా అయ్యారు. ఈమెకైతే ఇప్పుడు లౌకికం, అలౌకికం, పారలౌకికం కూడా అవుతుంది. శివబాబాకు సోదరి సోదరులు ఎవ్వరూ లేరు. లౌకికంలో, అలౌకికంలో, పారలౌకికంలో కూడా లేరు. ఎంత తేడా ఉంది! ఒక్క తండ్రి వారిగా అవ్వుట అంత ఈజీ కాదు. ఈ విధంగా తండ్రితో సంబంధం జోడించేందుకు సమయం పడుతుంది.
శివ్ బాబా స్మృతిలో ఉండడం చాలా శ్రమతో కూడినది. 50 సంవత్సరాల నుండి ఉండేవారు కూడా కొద్దిమంది రోజంతా శివ్ బాబాను స్మృతి చెయ్యరు. అటువంటి వారు కూడా ఉన్నారు. మిగిలిన వారందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయడం చాలా చాలా కష్టం. కొంతమంది 1%, కొంతమంది 2%, కొంతమంది అర్ధ శాతం కూడా కష్టంగా స్మృతి చేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాల్యాన్ని ఫస్ట్ జ్ఞానంలోకి వచ్చిన రోజులలో ఎంత బాగుండేవారు. ఆ బాల్యాన్ని మర్చిపోరాదు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు. జీవించి ఉండి కూడా మరణించి తండ్రి వారిగా అయ్యామని మీకు తెలుసు. అందువలన మీకు సంతోషం స్థిరంగా ఉండాలి. అహో, మేము డబల్ కిరీటధారులుగా అవుతాం. సత్యుగంలో ఈ దేవతలను 16 కళా సంపూర్ణులు, త్రేతాయుగంలో 14 కళా సంపూర్ణులు అని దేనికి అంటారో మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. ఈ భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగము, తీర్థయాత్రలు మొదలైనవి మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వలన ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తారా? లేదు, అలా జరగదు. క్షుద్ర విద్యలతో పనిచేస్తారు. అటువంటి వారు చాలామంది ఉన్నారు. వేలాది మనుష్యులు వారి వెనుక తిరుగుతూ ఉంటారు. రిద్ధి సిద్ధి అంటే క్షుద్ర విద్యల ద్వారా గడియారాలు మొదలైన వస్తువులు అనేకం తీస్తూ ఉంటాయి. లింగం తీస్తారు, విభూతి తీస్తారు. అవన్నీ అల్పకాలికాలే అని మీరు అర్థం చేసుకున్నారు. వారు అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. ఈ రిద్ధి సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా బుక్స్ ఉన్నాయి. లక్షల మంది మనుషులు వారి వెనుక పడతారు. మీకు తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది అని మీకు తెలుసు. ఈ కళ్ళతో చూసేది ఏది ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు అశరీరీలుగా వచ్చారు. శరీరాలతో పాత్ర చేశారు. 84 లక్షల లెక్కాచారం తెలపాలి అంటే 12 మాసాలు పడుతుంది. అలా అయ్యేందుకు వీలే లేదు. 84 జన్మల లెక్కాచారం తెలుపడం చాలా సులభం. మీరు 84 జన్మల చరిత్రలో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశం ఉన్నప్పుడు చంద్రవంశం ఉండదు. సూర్యవంశం సమాప్తం అవుతూనే తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీయులం, తర్వాత దైవీ వంశీయులుగా అవుతాము అని. అందుకే మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ వైశ్య శూద్ర వంశీయులుగా అవుతారు. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి కలిగింది. ఈ చక్రాలన్నీ కూడా స్మృతి చెయ్యాలి. తండ్రిని స్మృతి చేసినందున సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. పాపమంతా సమాప్తం అవుతుంది. సృష్టి చక్రాన్ని తెలుసుకున్నందున చక్రవర్తులుగా అవుతారు. ఈ పాత ప్రపంచం శ్మశానంగా అవుతుందని మీకు తెలుసు. ఏది ఉండదు. అన్నీ సమాప్తం అయిపోతాయి. రాముడు పోతాడు, రావణుడు పోతాడు అని పాడతారు. సత్యుగంలో రాముడి పరివారం చాలా చిన్నదిగా ఉంటుంది. శివబాబా రాముడు అంటే ఇక్కడ. ఇప్పుడు రావణుడికి చాలా పెద్ద పరివారం ఉంది. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలకు తెలుసు. ప్రతి విషయంలోనూ మొదటిది పురుషార్థం అనగా ప్రయత్నం. పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి పురుషార్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండి అపారమైన స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుందో వారినే స్మృతి చెయ్యాలి. చెయ్యలేరా? చెయ్యరా? మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి స్మృతినిప్పిస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఏ విషయంలోనూ సున్నిత మనస్కులుగా అవ్వరాదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరచి ముడుచుకొని పోరాదు. ఈ కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దానిని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి స్మృతిలో మాత్రమే సంపాదన ఉంది.
కావున దేహదారులను స్మృతి చేసి ఏడవరాదు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవాలి. వరదానం: శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై మాయావి సాంగత్య దోషము నుండి దూరంగా ఉండే శక్తి స్వరూప భవ. బంధువులు వినడం లేదు, సాంగత్యము మంచిగా లేదు, ఈ కారణంగా శక్తిశాలురుగా అవ్వలేకున్నాము అని పిల్లలు ఒక ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ శ్రేష్ఠ మతం తండ్రి శ్రీమతం యొక్క ఆధారంపై జ్ఞానస్వరూపం శక్తి స్వరూపం యొక్క వరదానులుగా అయ్యి తమ స్థితిని అచలంగా చేసుకోండి. సాక్షిగా ఉండి ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. మీ సతోగుణి పాత్రలో స్థితమై ఉండండి. సదా తండ్రి సాంగత్యంలో ఉంటే తమోగుణి ఆత్మల సాంగత్య రంగు యొక్క ప్రభావం పడదు. వారి జతలో ఉండాల్సిందే, కానీ వారి ప్రభావం పడకుండా ఉండాలి అంటే బాబా సాంగత్యంలో ఎక్కువ ఉండాలి. బాబా సాంగత్యం అంటే నిరంతరము స్మృతి, క్లాసులు ఇతరులకు ఇవ్వడం మనసు ద్వారా వాచా ద్వారా, ఇక కర్మణా సేవలో కర్మయోగిలుగా ఇలాగా ఉంటే ఏ ప్రభావము పడదు. అంటే వారి ప్రభావం నీ పైన పడుతూ ఉంది అంటే వారే బలవంతులు శక్తిశాలురు అంటారు బాబా. మీరు కదా శక్తిశాలురు, మీ ప్రభావం అక్కడ పడాలి. కానీ మా ఇంట్లో వాతావరణం బాగలేదు, మా ఇంట్లో వాళ్ళు జ్ఞానానికి రారు, అందరూ రారు. అవి పరీక్షలు కూడా. ఇంకోటి లెక్కాచారాలు సమాప్తం కూడా చేసుకోవాలి అక్కడ. కర్మ సంబంధం అనుకోండి అని బాబా మాటి మాటికి అందుకే చెప్తూ ఉన్నారు. స్లోగన్: ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మ చేస్తున్నా ఉపరాం స్థితిలో అతీతంగా ఉంటారో వారే కర్మయోగులు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఏదైనా విశేషమైన నేచర్ ఉంటే వద్దనుకుంటే కూడా ఆ నేచర్కు వశమై నడుస్తూనే ఉంటారు. నేను అనుకోలేదు, నేను అలా చెయ్యాలి అనుకోలేదు, కానీ అది నా నేచర్ అయిపోయింది, ఇలా అంటూ ఉంటారు. అదేవిధంగా పిల్లలైన మీకు సరళమైన నేచర్ ఉండాలి. తద్వారా అందరికీ వీరు సహజ యోగులు, స్వతహా యోగులు అని అందరికీ అనుభవం కావాలి. ఏం చేయాలి, యోగం ఎలా చేయాలి, ఈ మాటలన్నీ సమాప్తం కావాలి. ఏం చేయాలి, మా అమ్మని ఎలా అనుకోవాలి, మా నాన్నని ఎలా అనుకోవాలి, నా ఇంటిని ఎలా అనుకోవాలి, నా డబ్బుని ఎలా అనుకోవాలి అని మాత్రం అనరు కదా. అలాగా బాబా అంటే సర్వస్వము బాబా నుండి లభించేది అంటే ఇంక అంతకంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఇవన్నీ గుర్తుంచుకోండి. మీరు ఉన్నదే సదా సహయోగులు అనగా యోగులు. ఈ ఒక్క విషయాన్ని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకుంటే అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్గా అయిపోతారు. సహజ యోగి స్వతహా యోగిగా నేచర్ను మార్చుకుంటే అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్గా కాగలరు అంటున్నారు బాబా. ఓం శాంతి.